నాది నాది అంటావు నరుడా నీదంటూ ఏమిటిడా. అంటే ఎందుకోసం అని రాయాల్సి వచ్చింది పాట? ఫ్రెండ్స్ లో ఉన్నప్పుడు నీకేం తెలియదు, నువ్వు అంత పెద్ద గొప్పేం కాదు, సంపాదించుకోరా. మీ నాన్న పాటలు పాడతారా? చింతమాను కోటలోన చిన్ని రామ చిలకలైదు. మీ నాన్న నుంచి నేర్చుకున్నారు ఇదంతా పాటలు రాయడం? అంతే. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ. మిషన్ కాకతీయ ఓపెనింగ్ ప్రోగ్రామ్ రోజు అన్ని టీవీ ఛానల్స్లో బ్యాక్గ్రౌండ్ ఆ పాటనే వాడింది. ఈ విషయం గవర్నమెంట్ తెలిసిందా నీవు రాసి చేసినావని? అప్పుడు తెలియదు. ప్రజెంట్ హిట్ అయిన పాటలలో నావి 2 పాటలు ఉంటాయి. ఏవేవి? ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. కాలం చాలా గొప్పది కదా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ స్వారోస్ ఉంది కదన్న, దానికి రాసిన పాట. చేరదు శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే తెలంగాణ ఉద్యమం మీద రాసిన పాటలు? మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం. తండ దగ్గర గొడవైంది అన్నారు కదా? లేదు, తండ దగ్గర కాదు, మహబూబాద్ రైల్వే స్టేషన్ లోనే అయింది. రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం. నమస్తే. తెలంగాణలో పాటలు రాసేవారు, పాడేవారు ఒక 500-600 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో వాళ్ళు వస్తూనే ఉన్నారు. తరం నుంచి తరానికి వస్తున్నారు. మొన్నటి తరం కాక నిన్నటి తరం కాక ఇవాల్టి తరం కూడా తమదైన శైలిలో తమదైన సొంత గొంతుకతో సాహిత్యాన్ని పాటల పద్యాల వివిధ రూపాలలో వ్యక్తీకరిస్తున్నారు. వారిలో ప్రసాద్ ఒకరు. ప్రసాద్ మన దగ్గర ఉన్నారు. ఆయన పాటలు, ఈ పాటల నేపథ్యం 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద పాటలు రాసిన వారిని ప్రేరేపితం చేసిన అంశాలు వేరు, ఇవాళ వేరు ఉన్నాయి అంశాలు ఏమిటి, వారి జీవితం, అన్ని విషయాలు మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అన్న. ముందు నువ్వు ఒక పాట పాడినాక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. అంటే ఏం పాట? అది నువ్వు రాసిన వాటిలలో బాగా నీవు ఏమంటారు, ఒక్కొక్క దానికి మనం ఒక మంచి పువ్వులను చూస్తున్నావు స్పందిస్తాం, బాగా బాధ అయినప్పుడు స్పందించేదో రాస్తాం కదా. నీ స్పందనను ఒకదాన్ని బట్టి మనం ఇంటర్వ్యూ లోపలికి వెళ్దాం. ఓకే అన్న. నేనంటే బాగా బాధపడి రాసిన సందర్భం, అంటే మీరు ఇప్పుడు సందర్భాలు చెప్పారు కదా, అట్లా సందర్భం వచ్చి రాసిన పాట చాలా పెద్ద హిట్ ఇవ్వాలి. అది తత్వం. దాంట్లో మా నాన్నని యాక్టింగ్ చేయించి యూట్యూబ్లో యాక్టింగ్ చేయించిన మా నాన్నతో. నాది నాది అంటావు నరుడా నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, బొందల గడ్డల జానెడు జాగను సంపాదించుకోరా, ఎకరాలు నీ ఎనకరావు గదా, ఆస్తులెన్ని ఉన్న చిల్లరే జల్లేరు, అంతస్తులెన్నున్న పాడేనే గడుతారు, మంచోనివైతే నలుగురు మోస్తారు, చెడ్డోనివైతే చీకొట్టిపోతారు, నాది నాది అంటావు నరుడా నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా, ఏమిచ్చినామని ప్రకృతి మనకు ప్రేమను వంచుతుంది, అమ్మోలే ఒడిలోన దాసుకుంది, రూపాయి బిల్లను దానం చేయని గుణమెవడు చేసిండురా, అయినోళ్ళ కందకపోయినామురా, మనకింత వెనకాల మంచితనం ఉండాలే, మన పాడే ముంగట జనమంతా నడవాలే, నువ్వు నడిసిన మార్గం ఆదర్శమై అందరి గుండెల్లో చిరకాలం ఉండాలే, నాది నాది అంటావు నరుడా నీదంటూ ఏమిటిడా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా. చాలా బాగుంది. అంటే ఎందుకోసం నీ రాయాల్సి వచ్చింది పాట? ఏ ఇన్స్పిరేషన్? ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు నీకేం తెలియదు, నువ్వు అంత పెద్ద గొప్పేం కాదు, నువ్వు నాకంటే గొప్పగా బతుకుతావా నువ్వు అని వాడు తెలివి తక్కువడు ఓ మాట మాట్లాడిండు. కొంచెం మనసు బాధ అనిపించింది. నువ్వు వాడే బట్టలు కావచ్చు, నువ్వు చేసే వ్యవస్థ కావచ్చు, నాకంటే పెద్ద గొప్పగా ఏమి ఉండదని మాట్లాడిండు. సో అంటే ఆయన స్థితిమంతుడా? అంటే ఆయనకు అట్లా అనిపించిందేమో. సో నేను ఈ పాట రాసిన ఎన్నాళ్ళ కింద రాసినది? ఇది 3 years అయిందన్న. 3 years అంటే కరోనా బయటపడిన తర్వాత, కరోనా టైంలోనా? కరోనా తర్వాతనే. కరోనా తర్వాతనే మా నాన్నతో యాక్టింగ్ చేయించిన. మీ నాన్న ఒప్పుకున్నాడు? మీ నాన్న పాటలు పాడతాడా? పాడతాడన్న.
బుర్రకథ కళాకారుడు. బుర్రకథ కళాకారుడు. ఆహా. బ్రహ్మంగారి చరిత్ర చెప్తాడు. మీ నాన్న నుంచి నేర్చుకున్నారు ఇదంతా అంతే, పాటలు రాయడం? అంతే అంతే. అంటే పాటలు రాయడం అనేది మా తాత రచయిత, పద్యాలు రాసేవాడంట. అంటే నేను ఉండంగా కూడా మా తాత పుస్తకాలు పట్టుకొని తిరిగేటోడు, చదివేటోడు, రాసేటోడు, నేను చూడంగా కూడా. కాకపోతే మా బ్యాడ్ లక్ ఏందనంటే మనకున్న ఒక ఏందో ఇక అది మూఢత్వమా సాంప్రదాయమా నాకు తెలియదులే, కానీ మా తాత చనిపోయినప్పుడు ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ ఆ మంటల్లో వేస్తారు కదా. అయ్యో. ఈ సంచిని కూడా తీసుకుపోయి ఎవరో మా చుట్టాలు తీసుకుపోయి దాంట్లో వేసిళ్ళు. అది పొడుగు సంచి, ఇట్లా బత్త సంచి. ఆ సంచిలో మా తాత రాసుకున్న పుస్తకాలు ఉన్నాయి. అది ఎవరికి తెలియదు. మా పెదనాన్నకి తెలుసు, మా నాన్నకు తెలుసు, మా పెదనాన్నకు తెలుసు. మా తాత పద్యాలు రాస్తాడు, పాడుతాడు, డ్రామా ఆర్టిస్టు, అంతకుముందు కథలు చెప్పేవాడు. ఇట్లా ఇదంతా వాళ్ళందరికీ తెలుసు ఆ చరిత్ర. కానీ ఈయన రాసుకున్న పద్యాలు ఆయన ఆ సంచిలో ఉన్నాయి పుస్తకాలు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. అయ్యో ఆయన తెచ్చుకున్న పుస్తకాలే ఉన్నాయి కావచ్చు అనుకున్నారు, అందులో వేసేసారు. అంటే అవి కనుక ఉంటే నేను ఇవాళ వాటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేటోని. అవి దేని మీద రాసిండు ఆయన ఎవరు తెలియదు. వెరీ బ్యాడ్. ఇట్లా జరగదు. కొత్తగా ఇంటున్నాను ఇది నిజమన్నా. అంటే నేను చాలాసార్లు బాధపడతా ఆ విషయం మీద. అది కొంచెమన్నా చూడాల్సింది కదా ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కొంచెం 1-2 సార్లు చెక్ చేయాల్సింది. చూడాల్సింది చెక్ చేయాల్సింది ఉండే. మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత మా పెదనాన్న వాళ్ళు తాత పద్యాలు రాసేటోడరా, చాలా మంచి ఒక పద్యం చెప్పిండు మా పెదనాన్న. ఏదది? ఏ పద్యం? పేరు పెద్ద చంద్రయ్యన్, ఊరు చింతనొక్కండన్, సంతానం 5గురుండన్ అని ఒకటి రాసిండు. అది అంటే ఆయన ఫ్యామిలీ మీద ఒక పద్యం రాసుకున్నాడు అనమాట. ఆయనకు 5 పిల్లలు, నా పేరు పెద్ద చంద్రయ్య, మాది చింతనెక్కొండ, శ్రీరాముడు నడిచిన నేల అని ఒకటి రాసిండు. అది మా పెదనాన్న చెప్పిండు నాకు, కానీ అది ఒకటి తప్ప ఇంకేం తెలియదు. అయ్యో, మంచి మంచి సాహిత్యం ఇది. అయితే ఫోన్ తీస్తే వెంటనే ఏమైనా పాట ఉంది దాంట్లో? లిరిక్ ఉందా? ఎత్తి పాట. దేని మీద రాసిన పాట? మా నాన్న మీద. మీ నాన్న మీదనా? ఓకే. ఎందుకు? దానికి నేపథ్యం ఉందా? అంటే దీంట్లో ఒక లిరిక్ ఉంటుంది. ఫస్ట్ నేను పాడతాను, పాడినాక మాట్లాడదాం. ఓకే. తన భుజములు తడిమి చూడరా, నిన్ను మోసిన గురుతులుంటవి, తను నడిచిన దారి గుండరా, ఎనలేని త్యాగముంటది, తన కన్నుల తడిని తాకరా, తన లోకం పిల్లలంటవి. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. తన ముడుతల చేతులనే మురిపంగా తాకాలి, తన కష్టం విలువేంటో అవి నీతో చెబుతాయి. ఎందుకో తెలియదు నాన్నంటే ఎవరికి చెప్పడు బాదుంటే, ఎందుకో తెలియదు నాన్నంతే భవిష్యత్తుకు బాటలు వేస్తాడే. తనకివ్వడమొకటే తెలుసు కదా, నే చెప్పేదే ప్రతి నాన్న కదా. నాన్న నీ కొందనం, నీ ప్రేమే బృందావనం, ఓ నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం. బాగుంది. ఏ సందర్భం ఇది? అంటే ఒక నాన్న మీద పాట రాయాలి అనుకున్నాను. ఫాదర్స్ డేకి ఒక నాన్న మీద పాట రాయాలి, మంచి పాట రాయాలి అనుకున్న సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మా నాన్న మీదనే రాసుకుంటే బెటర్ కదా. ఎందుకు అనంటే అయ్యలా నేను మానుకోట మట్టి పాట అనే ఆల్బమ్ చేస్తున్న టైంలో ఆయన వేసుకున్న 60,000 చిట్టీలకి వెళ్ళి 40,000 రూపాయలు తీసి నాకు ఇచ్చి త్యాగం చేసిండు. 40,000 రూపాయలు త్యాగం చేసిండు ఆయన. ఇంకొకటి, ఏ తండ్రి అయినా ఎదిగిన కొడుకు ఇట్లా పాటలు పాడడానికి పోతున్నాడు ఇది చేస్తాడట అంటే భయపడతారు. చల్ నడు పని చేసుకోపో, ఏదైనా జాబ్ చేసుకోపో అంటారు. కానీ ఆల్బమ్ మీద పోస్టర్ మీద నీ ఫోటో చూడాలి, నేను సింగర్గానా రైటర్గానా అది నీ ఇష్టం, కానీ నీ ఫోటో చూడాలి అని కోరుకున్నాడు ఆయన. కోరుకున్నాడు కాబట్టి నాకు ఆ డబ్బులు ఇచ్చిండు. ఒక రకంగా ఆయన నా మీద పెట్టుకున్న ఆశల్ని త్యాగం చేసినట్టే, డబ్బుల్ని త్యాగం చేసినట్టే. అందుకే రాసిన నాన్న నా ప్రతి విజయం నువ్వు చూపిన ఓ జాలి గుణం అని. బాగుంది. ఈ పాట ఏమన్నా మీ నాన్న ఏమన్నాడు? ఈ పాట ఏని అంటే ఆయన ప్రతి పాట వింటాడన్నా,
ఫస్ట్ నేను పోగానే ఫస్ట్ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటాడు. ఆ పాట విన్న బాగుంది, ఆయన చూపించిండు. కల్లాగేటోళ్ళు వస్తారు ఆయన దగ్గరికి, పోలీసు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. కొంచెం ఎంప్లాయీస్ వచ్చి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఫోన్లో తీస్తే చెప్తాడు, నా కొడుకు సింగరు మంచి పాటలు రాస్తాడు చూసిలా అని, యూట్యూబ్లో సెర్చ్ చేయండి నా కొడుకు పేరు మానుకోట ప్రసాద్ అని కొడుతూ వస్తాయని. ఓ మేము చూసినా, మాకు తెలుసు ఇతను, ఇగో మీ కొడుకు తీయాలి కొత్త పాట వచ్చింది కదా అనేది పెట్టు అని వినిపించుకుంటాడు. అట్లా నువ్వు రాసిన పాటలలో ఎక్కువ మంది చెప్పిన మాట ఏది? ఏ పాట వచ్చిందట? మా నాన్నది. మీ నాన్న దగ్గరికి వచ్చిన వాటిలలో నల్లని రేగడి పాట. అవునా? ఏది పాట ఉంచారు? మిషన్ కాకతీయ మీద రాసినాను నేను 2014లో. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా, కరువుతో కాలం గడిపిన కాలువాకలి తీర కాలిగిన సెలుక, మురిసి ముద్దాడిన ఈ తల్లి శరువమ్మను, నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ. చాలా బాగుంది. అంటే మిషన్ కాకతీయ రాయమన్నారా లేకపోతే నీ అంతకు నువ్వు ఫీల్ అయ్యారా? నేనే రాసినాను. ఓన్ ఎవరేం చెప్పింది ఏం కాదు, పాట రాయమని ఏం చెప్పలే. అంటే దానికి ఒక నేపథ్యం ఉంది దానికి కూడా. అప్పుడు మిషన్ కాకతీయ మీద పాటలు రాస్తే 50,000 రూపాయలు ఇస్తామని పేపర్లో నమస్తే తెలంగాణలో ఒక ప్రకటన వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అప్పుడు. ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది, ప్రోగ్రామ్స్ చేసుకునేటోళ్ళం వాళ్ళం మేము. సాయి చందన్ ఏమటి ఉండేది, అక్కడిక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటే డబ్బులు వచ్చేటివి, ఇల్లు గడవట్లేదు, పెళ్ళి అయింది, రెంట్లు కట్టాలి, 50,000 వస్తే బాగుంటుందేమో అనుకున్నా కానీ అది డేట్ అయిపోయినాక కూడా నేను పాట రాయలేదు. మంచి పాట రాయాలి అనే ప్రయత్నంలో అసలు అంటే ఎంత ట్రై చేసినా నా మనసు ఒప్పుకోవట్లేదు ఎన్ని రాసినా. ఇక అది అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత వచ్చిన థాట్ ఇది, ఈ ట్యూను ఇదంతా డేట్ అయిపోయినాక వచ్చింది. రాసిన ఆటోమేటిక్గా మన రవి కళ్యాణ్ అన్న ఉన్నాడు కదా మ్యూజిక్ డైరెక్టర్, అన్నను బతిలాడుకొని అన్న మ్యూజిక్ చేయన్న అంటే చేసిండు. గజ్వేల్ వేనన్న అమూల్య స్టూడియో ఓనరు, అన్న దీన్ని మిక్సింగ్ చేయాలి, కోరస్లు వేపియాలంటే ఆయన ఫ్రీగా చేసి ఇచ్చిండు. సింగర్ శంకర్ బాబు నన్ను బతిలాడితే ఆయన వచ్చి పాడిండు. అది పాడి ఒక తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఇంటర్నెట్లో పెట్టించిన. అప్పుడు అది మిషన్ కాకతీయ ఓపెనింగ్ ప్రోగ్రామ్ రోజు అన్ని టీవీ ఛానల్స్లో బ్యాక్గ్రౌండ్ ఆ పాటనే వాడేది, స్కీమ్ ఓపెనింగ్ అప్పుడు. ఈ విషయం గవర్నమెంట్ తెలిసిందా నీవు రాసి చేసినావని? అప్పుడు తెలియదు. కాకపోతే ఏంటంటే నా పాట 9వ తరగతి పిల్లలకు 2017లో అనుకుంటా 5 మార్కుల క్వశ్చన్ కూడా వచ్చింది ఆ పాట, క్వార్టర్లీ ఎగ్జామ్లో. ఏమని పాట గురించి రాయండి అనే లాస్ట్ చరణం ఉంటుందన్న, ఏముంటుంది? చెరువే నిండిందిగా మన ఊరంతా పండగ, కరువే తీరిందిగా ఇక కాలం అయిందిగా, కుమ్మరి కమ్మరి వడ్రంగి ఒడిలో ఒడవని పని ఉంది, కూలీ నాలికి కులమేది చేతికి దొరకని పని ఏది, చెరువే నిలిపింది మా ఊరి పరువంతరా. ఈ లిరిక్, ఈ స్టాంజా ఒకటి మాత్రం 5 మార్కుల క్వశ్చన్ కింద వచ్చింది. కవి భావం ఏంటి, చెరువు నిండడం వల్ల ఊర్లో ఏ కుల వృత్తులు బతుకుతున్నారు, కూలీ నాలికి కులమేది అన్నాడు కదా, కవి భావన ఏంది అని అట్లా అడిగింది. గొప్పగా అనిపించింది. ఏమంది కూలీ నాలి కులమేది అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే అన్ని కులాలు కలిసి గుత్తనాట్లకు పోతుంటారు. అందులో ఒక కులం మా కుల పూలే నాటుకు రావాలి, మా కుల పూలే వరి కొయ్యాలి, మా కుల పూలే వేయాలి అని అంటారు. మా ఊళ్ళో లిటరలీ బంజారా ఆమె ఉంటుంది, మంగమ్మ అని ఉంటుంది, నానమ్మ అవుతుంది నాకు వరుసకి. మా ఊర్లో ఉంటారు వాళ్ళు, ఒక ఫ్యామిలీ ఉంటారు లంబడోళ్ళు. ఆమె గుత్త పెద్ద మనిషి. ఆమె కింద దగ్గర 30 మంది ఉంటారు. ఈమెనే పెద్ద మనిషి, ఈమె కింద 30 మంది పనిచేస్తారు. పొద్దున్నే లేచి ఈమె ఒసే అసోయ్ తొరే విరే అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ పిలుచుకుంటూ పోతూ ఉంటుంది. రావే ఎల్లరేమే ఇంకా చాలా ఉంటుంది, వాళ్ళ భాష తీరు వేరే ఉంటుంది. ఇంకా అక్కడ కులం ఎక్కడుందన్న? మంచి వ్యక్తీకరణ చేసి చాలా మంచి పదం పడింది అక్కడ. ఇది గవర్నమెంట్కి ఎప్పుడు తెలిసి నువ్వు రాసినట్లు? గవర్నమెంట్కి తెలియలేదు అన్న, ఇప్పటివరకు కూడా తెలియలేదు. ఇప్పటివరకు తెలియదా ఈ పాట నువ్వు రాసినట్లు? నేను రాసినట్టు జనానికి తెలుసు, గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకు ఎవరికి తెలియకపోయేది, అప్పుడు తెలియలేదు.
అయ్యో ఇట్స్ వెరీ బ్యాడ్. ఇప్పుడు ఆ అవార్డు వచ్చిన పాట ఏది అప్పుడు? 50,000 రూపాయలు పెట్టిన కదా, ఏ పాటకు వచ్చింది ఇదే award? నాకు రాలే అవార్డు. నీకు రాదు, వచ్చింది ఎవరి పాట? ఎవరికి వచ్చిందో తెలియదు. అది ఎవరికి వచ్చిందో నాకు తెలియదు. నేను అది మర్చిపోయినా ఇక. అంటే ఈ పాట రాయాలన్న థాట్లో అసలు ఇక అది ఆ డేట్ ఉంది పోయింది ఇదంతా నాకు మర్చిపోయినా నేను. అంటే ఈ పాట నేను స్నానానికి వెళ్దామని చెప్పి బకెట్ పట్టుకొని ఉరుకుతున్నా, ట్యూన్ వచ్చింది, బకెట్ ఆడ బాధ ట్యూన్ రికార్డ్ చేసుకున్నా. అంటే ఎట్లా ఎట్లా ఎట్లా? అంటే 10 రోజుల నుంచి దాంట్లోనే ఉన్నాను నేను. పాట రాయాలి రాయాలి, చెరువుల మీద రాయాలి 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 అనే దాంట్లోనే ఉన్నా. బయటికి వెళ్ళాలి అని చెప్పి అనుకుని స్నానం చేద్దామని చెప్పి బకెట్, వేడి నీళ్ళ బకెట్ తీసుకుపోతున్నా. ఏదో నారే నారే అన్న ఆ బకెట్ ఆడ పెట్టినా ఊరికొచ్చిన ట్యూన్ రికార్డ్ చేసుకున్నా. ఎట్లా రికార్డ్ చేసినావు? ఎట్లా వచ్చింది నీకు అప్పుడు? మామూలుగా ఆలోచిస్తున్నా నేను, కామన్గా నేను ట్యూన్ నేనే పాటలు రాసుకుంటా కదన్న, నా పాటలకు నేనే ట్యూన్లు చేసుకుంటా. ఆ ట్యూన్లు అన్నీ నేను బండి మీద కూడా పోతూ చేస్తా. ఇప్పుడు వచ్చింది కదా బకెట్ పట్టుకొని పోతున్నావు, పోతే నీకు ఫస్ట్ వచ్చిన ట్యూన్ ఏది? ఫస్ట్ వస్తుంది ఏమై? అదే తానరే నారే తానే నానా తా అరే ఇది బాగుంది ఇది. పోయినా రికార్డ్ చేసుకున్నారు, వాయిస్ రికార్డ్ చేసుకున్నావు? వాయిస్ రికార్డ్ చేసుకున్నా ఫోన్లో, కూర్చున్న రాసిన. అంటే ఒక విషయం ఏంటంటే అన్న, నాకు నేను పెద్ద లిటరేచర్ కూడా ఏం చదవను. కాకపోతే ఏంటంటే ఏ పాట రాసినా ఎక్కువ రోజులు రాయను, ఎక్కువసేపు రాయను. నాకు ట్యూన్ వచ్చింది అని అంటే ఆల్మోస్ట్ 1 గంట నుంచి 2 గంటల్లో ఫినిష్ చేస్తుందండి నేను. సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ మీద తెలుసుకుంటా, ఫినిష్ చేసేస్తా, ఇమీడియట్గా రాసేసిన దాన్ని. స్నానం చేసి వచ్చి పాట రాసేస్తా. దీంట్లో అమ్మ మీదనో అక్క చెల్లె మీద రాసిన పాటలు ఉన్నాయి? చాలా ఉన్నాయన్న. ఏదో ఒకటి వాడు. అమ్మ మీద నేను రాసిన పాట ఏంటంటే తల్లిని తండ్రిని వదిలేస్తుంటారు కదన్న, చాలా మందిని మనం చూస్తుంటాం, రోజు చూస్తా, చూసి చూసి ఒక పాట రాసిన నేను. అమ్మ గొప్పతనం మీద కూడా రాసిన, కానీ అమ్మను వదిలేస్తే ఆ తల్లి చివరికి ఏమైపోద్ది అనే దాని మీద ఒకటి రాసిన. నువ్వు దేవుణ్ణి మొక్కుతావు కానీ జన్మనిచ్చిన తల్లిని చూడవురా అని. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవం యాడుంది కను తెరవని మానవుడా, కళ్ళెదుటే నిలిచుంది గమనించవు ఎందుకురా. 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా. నీ మనసును అడుగయ్యా, అమ్మెందుకు బరువయ్యా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. చాలా బాగుంది. మంచి పాట అన్న. 30 మిలియన్స్ వ్యూస్ దానికి. 30 మిలియన్స్. ఎప్పుడు రాసిన పాట ఇది? 2020లో, 21లో. వెరీ గుడ్. ఆడపిల్లల మీద అక్క చెల్లెల మీద రాసినాయి? అక్క చెల్లెల మీద ఏం రాయాలి? భార్య భర్తల మీద రాసినావు? భార్యాభర్తల మీద అంటే నా ఫోక్ సాంగ్సే ఉంటాయి అన్న, శేఖర సాంగ్స్. భార్యాభర్తల గొడవలు కొట్లాటలు ఫన్నీ ఉంటాయి, అవి ఫోక్ సాంగ్స్. కానీ నేను సామాజిక నేపథ్య కోణంలో భార్యాభర్తల మీద, అక్క చెల్లెల మీద. ఊరి మీద రాసినావు పాట? రాసిన. ఏదో పాట? నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. గంప కింద కోడి కూత మేలుకుంటాది నా పల్లె అంతా, చెట్టు కొమ్మల్ల కోయిల కూత వంత పాడేరు పల్లె ప్రజలంతా. ఊట సెలిమెల్లో నా ఊట తాగి బతికిన పల్లె జనమంతా. ఎన్ని అందాలో నా పల్లెలో ఒక్కసారి వచ్చి పొమ్మన్నాయిరో,
పారేటి మా ఊరి వాగు పరవళ్ళు దొక్కుతూ సాగు, దాని చుట్టూత పచ్చని పైరు పల్లెగట్టిన పట్టు వస్త్రాలు, మా తిరుపతయ్య తాత చూడు వాటగాలాల వేటల సాగు, తాత తోక పట్టుకొని తిరిగి పరక సాపల పట్టేది నేను, వాగు వంకలే నన్నడిగెరా ఒక్కసారి వచ్చి పొమ్మన్నాయిరా. ఇట్లా చాలా బాగుంది. ఇది ఎప్పుడు రాసిన పాట? 2009 or 10లో రాసిన. 2009 రాసిన. అంటే అప్పుడు నువ్వు ఇంటరా డిగ్రీ? డిగ్రీ డిగ్రీ సెకండ్ ఇయర్ అట్లా చదువుతున్నా. ఈ ఫస్ట్ పాట ఏది? నేను ఫస్ట్ పాట అంటే చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన ధర్మన్న మీద రాసిన పాట. నేను 8th క్లాస్లో రాసిన పాట. అది 8th క్లాస్లో రాసినావు. రెండో పాట అంటే ఈ మా ఊరు పాటే, ఇప్పుడు నేను ఇందాక వాడిన పాట. ఓకే. ఆ తర్వాత అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పల్లె పాట, బాబాసాహెబ్ పాట, అంబేద్కర్ మీద ఒక పాట రాసేది. పాట చూద్దాం. అది అంబేద్కర్ అందుకో వందనమయ్యా, మా వెలివాడల ఉదయించే సూర్యుడివయ్యా, నువ్వు ఎగిసే పోరు కెరటం కోరావు కొత్త సమాజం, ఎగిసే పోరు కెరటం కోరావు కొత్త సమాజం, రాజ్యాంగ నిర్మాత రమణీయం నీ చరిత. అంటే నేను అంబేద్కర్ మీద ఒక్క పాట రాయలేదన్నా. ప్రజెంట్ హిట్ అయిన పాటలలో నావి 2 పాటలు ఉంటాయి. ఏవేవి? ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నాయి బిడ్డ, బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది ఇంకా కొంచెం పాట. అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. చాలా చాలా బాగుంది. ఇది ఇప్పుడు రాసిన పాట. సో అప్పుడు 2009-10 కాదు, ఇందాక పడింది అంబేద్కర్ అందుకేమో అది 2009-10లో రాసి. ఇదేమో మన ఇప్పుడు 125 అడుగుల స్టాచ్యూకి భూమి పూజ జరిగింది కదా అప్పుడు. అంటే అప్పుడు కాదు, అది జరుగుతుందన్న సంగతి కూడా నాకు తెలియదు. అంతకు ముందే రాసిన నేను ఒక 2-3 months బిఫోర్ రాసిన. అదే రోజు ఈ పాట రికార్డ్ చేసినాం మేము సైమల్టేనియస్గా. మాకు కూడా తెలియదు అది భూమి పూజ యాదృచ్ఛికంగా జరిగింది. చూస్తే ఏమున్నది న్యూస్లో, అది భూమి పూజ 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ భూమి పూజ. ఆ రోజు మా పాట రిలీజ్ రవీంద్ర పార్క్లో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో బావడారి కృష్ణ సార్తో అక్కడ ఉన్న వాళ్ళందరితో రిలీజ్ చేయించినాం అనమాట. సందీప్ అని నా ఫ్రెండ్, ఆయనతో పాడించిన. దీనికి కళ్యాణ్ తమ్ముడు మ్యూజిక్ చేసిండు. ఇంకో పాట ఏది అంబేద్కర్ మీరు అంటే లాస్ట్ ఇయర్ వచ్చింది. ఏది? మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం, రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం, జీవితాన్ని దారబోసినాడు రమణకై. జై భీమ్ అని ఉంటుందన్న. జై భీమ్ మన గుండె నినాదం, జై భీమ్ వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మ, ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, అరచీకటిని తరిమేసి వెలుగైనాడు, జై భీమ్
జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం అది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం. అరే జీవితాన్ని దారబోసినాడు రమణకై అవమానాలు అనుభవించి నిలిచెర బలమై భావితరాల బ్రతుకులు మార్చుట కొరకై అనచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన రాతే. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే. నువ్వు పొందే పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం. నువ్వు రాసిందేనా ఇది? సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ పాట, ఇప్పటికి వైరల్ అవుతుంది. వైరల్ గానే ఉంటుంది. యూట్యూబ్ కొట్టంగానే అది వచ్చేస్తుంది ఈ పాట. 10 million పైన ఉంది ఈ పాటకు కూడా వ్యూస్. అంటే 1 కోటి వ్యూస్ వచ్చినాయి మామూలుగా, వచ్చినాయి. చాలా బాగా వచ్చినట్లు. అరే దీంట్లో ఇంకో చరణం ఉంటుందన్న. అరే జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. అరె జై భీమని గొంతెత్తి నినదించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమ నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జనగోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునెను జై భీం జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అండా. ఆహా అందరం ఒక్కటి అయితే విజయం రాదా. చాలా బాగా వైరల్ అయింది ఈ పాట. నువ్వు రాసి నాకు తెలియదు, చాలా బాగా చాలా మందికి రీచ్ అయిన సాంగ్ ఇది. సినిమాలకు ఏమైనా పాటలు రాసినావా? రాసిన రుద్రంగి సినిమాకి రాసిన. టైటిల్ సాంగ్ నేనే రాసిన రుద్రంగి. రుద్రంగి రిలీజ్ అయింది కదా సినిమా ఇది? కైలాష్ ఖేర్ పాడింది ఈ పాట. నువ్వు రాసిన పాటలలో నీ క్లాస్మేట్స్ మీదనో మీ స్కూల్ మీదనో రాసిన పాటలు ఏమైనా ఉన్నాయి? ఏం రాయలే అంటే బాల్యం మీద రాసిన. బాల్యం మీద ఏది? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి. కోతి బుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, కోతి బుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో. అల్లం దుర్గం ఇల్లం దుర్గం ఆడినాటలు మదిలో పదిలములే నా మదిలో పదిలములే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి. మెత్తని ఇసుకల దోపుడు పుల్లను ఆడిన సంగతి గురుతుందా, నలుగురు కలిసి 4 రాళ్లను ఆడిన ఆటే గురుతుందా. చిన్నతనమంటే కొంటెతనమేలే, ఎన్ని ఏండ్లైనా తీయని జ్ఞాపకమే. ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే. ఆటలు మరిచి పాటలు మరిచి బాల్యం కనుమరుగవుతోంది. ఆండ్రాయిడ్ ఫోనులో ఆకలి మరిచి పబ్జితో పయనం కడుతోంది. మోపెడు బరువయ్యే ఆంగ్లం చదువుల్లో బస్సెక్కి బందీగా మారెను బాల్యంలో. మా ఊరు బడిలో ఎన్నో ఆటలు పాటలు నేర్చితమే, మా తరమే అద్భుతమే. ఇది ఎప్పుడు రాసిన పాట? ఇది కరోనా టైంలో రాసిన. కరోనా టైంలో ఊళ్ళో ఉన్నా కరోనా టైంలో. ఊళ్ళో ఉండి రాసిన పాట. ఈ పాటలు అందరూ రాయలేరు. అంటే మీకు మీ తాత కొన్ని పద్యాలు రాయడం పాడడం, మీ నాన్న స్వతహాగానే బుర్రకథ చెప్పడం వలన అది గొంతు గాత్రం కూడా ట్రైనింగ్ ఎక్కడ తీసుకోలేదు, పాడుతూ పాడుతూ వచ్చింది అంతే కదా, అలోకి వచ్చేసింది అది. మీ నాన్న వాడే తత్వాలు ఏమన్నా వచ్చా నీకు? ఒకటి ఉండను అంటే తత్వాలు అంటే మా నాన్న బుర్రకథలో ఉండేవి 1-2 తెలుసు అన్న. పాడగలవా? పాడతా. ఇప్పుడు దాంట్లో ఒకటి ఉంటుంది, గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి, మా నాన్న బ్రహ్మంగారి చరిత్ర చెప్పాడు కాబట్టి దాంట్లోవే. గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి అరుగు తీనె పైన తందానా తందానా బల్దేవనందనానా
కూర్చొని ఉన్న బాలును చూసి అచ్చమ్మ ఇట్లని తందానా తందానా బల్దేవనందనానా. ఇదొకటి. ఇంకోటి సింతమాను తోటలోన సిన్ని రామ సిలక రెండు. ఇది ఉండదు. తారనారే నారే నాననా దాని దాని దానన మాయా. ఇది అంటే చాలా రోజులు అయితే వీరశైవం ఇది. వీరశైవంలో తాత్వికత ఉంటది ఇది. అవును. బ్రహ్మంగారి ఇదంతా. నారే బావిలో నా 3 కన్నుల చేప. మీ నాన్న ఫోన్ చేసి అడుగురా తత్వం ఏదో ఒకసారి అడుగు చూద్దాం. నానా కిందనే ఉన్నావా? ఒక్క నిమిషం ఆగు. అది మన ఆ బ్రహ్మంగారి చరిత్రలో సింతమాను ఆ తత్వం ఒకసారి పాడవా? పాడతా. సింతమాను పాడు. చింతమాను కోటలోన చిన్ని రామ చిలకాలైదు. చింతమాను కోటలోన చిన్ని రామ చిలకాలైదు. అందులో ఒక గండు చిలకరా దనిగాలిన మాయా తెలిసి తెలియని దాయరా. దనిగాలిన మాయా తెలిసితే పరిపూర్ణ మాయరా. దనిగాలిన మాయా 3 ముళ్ళ బావిలోన 6 కన్నుల చేప పుట్టి. 3 మూలల బావిలోన 6 కన్నుల చేప పుట్టి. మూల మెరిగి గాల మేయరా. దనిగాలిన మాయా తెలిసి తెలియని దాయరా. దనిగాలిన మాయా తెలిసితే పరిపూర్ణ మాయరా. దనిగాలిన మాయ చింతమాను కోటలోన చిన్ని రామ చిలకాలైదు. చింతమాను కోటలోన చిన్ని రామ చిలకాలైదు. అందులో ఒక గండు చిలకరా దనిగాలిన మాయా తెలిసి తెలియని దాయరా. దనిగాలిన మాయా తెలిసితే పరిపూర్ణ మాయరా. దనిగాలిన మాయా. సరే నాన్న. ఓకే. చాలా బాగుంది కదా. అంటే ఆయన ఇప్పటికి గుర్తున్నాయి బాగానే. పాడుతూ ఉంటాడు. అంటే చాలా కథలు చెప్తుంటాడు ఆయన. ఇప్పుడు మహాభారతంలోని కథలు, మహాభారతం, రామాయణంలోని స్టోరీస్ చాలా. అంటే ఎక్కడైనా డౌట్ వచ్చి నాన్న ఇప్పుడు ఇప్పటిలాగానే వాలి సుగ్రీవులు అన్నదమ్ములు కొట్టుకుంటారు కదా, దాంట్లో అసలు వాళ్ళు ఎందుకు కొట్టుకున్నారు, వాళ్ళది ఏంది స్టోరీ అని ఎప్పుడైనా అడిగితే ఆ స్టోరీ మొత్తం చెప్తాడు. పద్య రూపాయలు చెప్తారు, వచనం మామూలుగానే చెప్తాడు. ఓకే ఓకే. ఇది కాదు బిడ్డ ఇట్లుంటది, వాళ్ళకి ఒక వరం ఉంటది, ఎదురుంగా ఎవరు నిలబడ్డా ఆయన బలం అంతా వాళ్ళకి వచ్చేస్తుంది, అట్లా ఇది చెప్తుంటాడు. నెక్స్ట్ మా అమ్మ అడుగుతుంటది మా అమ్మ అడుగుతుంటది ఇప్పుడు కృష్ణార్జున యుద్ధంలో ఒకటి ఉంటది కదా, ఒక అది 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 ఎట్లనో ఉంటది ఏంది అని అడుగుతుంది. అడిగితే దాని గురించి చెప్తాడు. అట్లా పండితుడు మీ నాన్న. చదువుకోలేదు కానీ చదువుకోకుండా అన్ని చెప్తున్నాను. పండితుడు అంటే బాగా చదువుకుంటేనే పండితుడు అవసరం లేదు కదా. 7th వరకు చదువుకున్నాడు, స్టోరీస్ అన్ని తెలుసు బాగా. ఏం జాబ్ చేస్తారా? ఏం లేదు, తాళ్ళెక్కుతాడు. తాళ్ళెక్కుతాడు. ఓకే ఓకే. కళ్ళు గీస్తాడు. అప్పుడు టైలరింగ్ చేసేది, బుర్రకథ చెప్పుకుని టైలరింగ్ చేస్తూ తాళ్ళెక్కేది, 3 పనులు చేసేది. ఇప్పుడు మాత్రం తాళ్ళెక్కుతాడు, జస్ట్ ఇక రెస్ట్ పొలం దగ్గర. కానీ ఇప్పటి గాత్రం చాలా బాగుంది, మంచిగా పాడతాడు. ఏమన్నా పాటలు రికార్డ్ చేయించాడు మీ నాన్నతో? చేయించాలి, రాడు వీడికి ఆయన. నా తాళ్ళు పోతాయి అంటాడు. అరే నువ్వు రావే వచ్చి కాదు. ఇప్పుడు మన గరిమిరెడ్డి అచ్చమ్మ ఆ ట్యూన్లో నేను ఒకటి రాసిన తత్వం. ఏం రాసిన? ఏది శాశ్వతం ఎగిరి పడకు నరుడా, తందానా తందానా బల్దేవనందనానా. నీ ధరము దర్పము నా దరిద్రం శాశ్వతము కాదో, తందానా తందానా బల్దే. ఈ పాట పాడుదురా నాన్న అంటే నేను దరిద్రము ధనము ఎవరికి శాశ్వతం కాదు. నీ ధనము దర్పము నా దరిద్రం శాశ్వతము కాదు. కరెక్ట్. ఇంకో చరణం. తందానా బల్దేవనందనానా ఉంటుంది లిరిక్. చూడు కొంచెం. అంటే ఎవరికి ప్రపంచంలో ధనము దరిద్రము ఎవరి దగ్గర ఉండవు. అవును, దరిద్రుడు ధనవంతుడు కావచ్చు, ధనవంతుడు దరిద్రుడు కావచ్చు. దాన్ని చూసుకొని మురిస్తే కష్టం. కాలమహిమ, కాలం ఏమన్నా చేస్తుంది. అంతే. కాలం చాలా గొప్పది కదా. నేను కాలం మీద కూడా పాట రాసిన.
మీరు విన్నారో లేదో అది. కాలం మీదనా? ఆ, ఏం పాట కాలం మీద? కాలం నీతో నడవదని ఒక పాట ఉంటుంది. అవి ఎక్కడ విన్నా ఇది కూడా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే గదరా ఆయుధము, మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చేసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచినం, సమయభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది, గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో, అది మరిచిపోయి నిలిచినవంటే చూడు మొత్తం పాడి పాట. మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే, క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచినం, సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది, గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో, అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరో, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము, ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి, నిన్నే నిన్నుగా మలిచేవులిరా సమయం అంటే తమ్ముడా, విలువలతో నీ బ్రతికే బ్రతుకును అందిస్తదిరా నిండుగా, క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం నను నిత్యం, సరదా కాదురా జీవితం అంటే సమయంతో పయనం, నువ్వు బ్రతికే బ్రతుకుకు భరోసనిచ్చే బలమే మన కాలం రా. బాగుంది. ఎప్పుడు రాసిన పాట ఇది? నేను యాక్చువల్గా మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ స్వారోస్ ఉంది కదన్న, దానికి రాసిన పాట ఇది. వాళ్ళు అడిగి రాయించుకున్నారా? అవును. ఎన్ని రోజుల్లో రాసిన పాట? ఇది ఒక 2 daysలో రాసిన. 2 daysలో రాసిన. అంటే అప్పుడు నేను షూటింగ్లో ఉన్నా, ఒక వెబ్ సిరీస్లో యాక్టింగ్ చేస్తున్నా. ఓహో, ఏమిటి అది? మా ఊరిలో మహేశ్వరి అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిందా? కాలేదు. మహేశ్వర్ రాలేదు. మహేశ్వర్ రాలేదు. సో అప్పుడు నాకు ఇది ట్యూన్ పంపిస్తే రాసి పంపించిన. ట్యూన్ పంపిరు వాళ్ళే? ట్యూన్ రవి కళ్యాణ్ అన్న చేసిండు. బాగుంది, ట్యూన్ బాగుంది. హైమద్ పాడింది ఆ పాట. ప్రవీణ్ సార్ అంటే అదంతా సారే చెప్పిండు, ప్రవీణ్ సారే చెప్పిండు. ఓహో, టైం మీద రాయాలి, టైం మీద ఒక పాట రాయాలి అంటే స్వారస్లో టైంకి ఒక కాలం ఉంటుంది అన్న, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అదే ఉంటుంది. కాబట్టి వాళ్ళు 10 commandments ఉంటాయి, వాళ్ళు దాంట్లో 10 commandmentsలో ఇది ఒకటి. ఓకే, దీని మీద ఒక పాట కావాలి అని ప్రమాణం కూడా ఇట్లా ఉండాలి. అది అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనిషి జీవితంలో ఏం జరుగుద్ది అనే పాట అర్థమైంది నాకు. అది తర్వాత మీరు దీంట్లో తెలంగాణ ఉద్యమం మీద రాసిన పాటలు? నేను మానుకోట ఘటన మీద రాసిన కదన్న. ఇది రాళ్ళు మానుకోట పాట ఉంది కదా, ఒక చరణం. అప్పుడు ఉద్యమం పడిది ఇది. మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జై తెలంగాణమే అందరం, నా కోట మానుకోట, మానుకోట గడ్డకు వందనం. ఇది మానుకోట రైల్వే స్టేషన్. మానుకోట మహిబాద్కి ఎంత ఉంటుంది? మానుకోట మహిబాద్ రెండు ఒకటే కదా? మహిబాద్ పేరే మానుకోట. మానుకోట మహిబాద్, అవును, రెండు ఒకటే. తండా దగ్గర గొడవైంది అన్నారు కదా? లేదు, తండా దగ్గర కాదు, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లోనే అయింది గొడవ. గొడవ రైల్వే స్టేషన్లో అయింది. రాళ్ళ దాడి అంతా అక్కడే జరిగింది. అప్పుడు అక్కడనే ఉన్నావా? అనే ఉన్నాను. అంటే మేము వేరే పనిలో ఉన్నాం, కార్ల. అదేలే, అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు బాగా అడిగి పాడించుకున్న పాట? నేను గద్దరన్న పాట పాడేదన్న. ఏ పాట పాడేది ఎక్కువగా
ఆగదు 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 ఈ తెలంగాణ అంటే అన్నదేమో ఆకలి పోరు ఆగదని ఉంటుంది. నేను దాన్ని తెలంగాణ కింద మార్చిన తెలంగాణ పోరు ఆగదు దోపిడి దొంగల అంతం వరకు మా తెలంగాణ పోరు ఆగదు 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 మా తెలంగాణ పోరు. ఇది బాగా పాడుతుండే నేను, ఎగిరెగిరి దునికి దునికి పాడుతుండే గోసి కట్టుకొని. అది అదొక్కటే పాడుతుండే నేను. ఎక్కువ ఎంతమంది కళాకారులు పాటలు పాడిన తెలంగాణ ఉద్యమంలో? ఉంటారన్న ఒక 500 500-600 మంది ఉంటారు. కొత్త తరం పాత తరం అంతా కలిపి. అప్పుడు అంటే పాత తరం కొత్త తరం అంతా కలిపి 500-600 మంది ఉంటారు. దీంట్లో నీవు రాసిన పాటలు కాకుండా ఇతరులు రాసిన పాటలు ఎవరి పాటలు ఎక్కువ పాడినావు? నేనన్న మిట్టపల్లి సురేంద్ర అన్న పాటలు ఎక్కువ పాడుకుంటా. అంటే అందరివి పాడతాను. గోరెటెంకన్న పాటలు పాడతాను. మిట్టపల్లి ఒకటి గోరెటి ఒక పాట ఒక్కొక్క చరణం పాడు. మిట్టపల్లి సురేంద్ర అనేది ఈ మధ్య వెలిశాల పాట వచ్చింది కదా, అది అంతకుముందు వేరే తిరుగుండు. ఆ పాట ఒకటి. ఇంకొక పాట ఉంటుంది సురేంద్ర అన్నది, రాతి బొమ్మల్లో పాట కాదు, మన అడవి మీద ఉంటుంది అన్న. అవి పాడుతుండేది ఊకే ఎక్కువ వేదికల మీద. తల్లి నా వెలిశాలనా? తల్లి నా వెలిశాల కాదు, తల్లి నా పల్లె నేల యాక్చువల్గా అది. అంటే అన్న అంతకుముందు వెలిశాల మీద రాసిందని చెప్పింది కదా మొన్న, క్లారిటీ ఇచ్చింది. కానీ దాంట్లో ఒక చరణం నుంచి స్టార్ట్ చేస్తుండే నేను. తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని కన్నావు, ఉయ్యాలూపావు జంపాలూపావు ఉద్యమాల ఉగ్గు బువ్వను పెట్టావు, ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా పల్లె నేల. అంటే నేనేంటంటే ఆ చరణం నుంచి స్టార్ట్ చేసి పాడుకునేది అనమాట ఏ వేదిక మీదైనా. ఆ చరణం గుర్తు రాలేదు నాకు అట్లా. ఇంకొకటి ఏమో అడవి మీద ఒక పాట ఉంటుంది అన్న, గర్జనన్న పాడిన పాట. మొన్న కూడా రీల్స్లో పాట పెట్టినా నేను. ఏదది? చాలా బాగుంటుంది ఆ పాట. అడవి మీద ఎండిన ఆకుల అలికిడి చేస్తావు, పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది, బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది, అర్ధరాత్రి శత్రువు వస్తే ఎండిన కులాలికిడి చేస్తుంది. ఈ పాట నాకు అది గుర్తు రావట్లేదు క్లియర్గా, కానీ ఈ పాట పాడేది. ఇంకన్నా పాటలు? ఇంకన్నా పాటలు అంటే రేలా దూలా తాలెల్లానే నేల నా పల్లె నేల సుడి గాలికి చెదిరిన పక్షుల గూడోల. ఇది తెలంగాణ ఉద్యమంలో పాడుకునేది ఈ పాట. నేల నా పల్లె నేల. ఇదోటి. గిచ్చన్న గిరిమల్లెలో నావ సాగుతున్నదో ఇదోటి. నెక్స్ట్ ఎక్కువ బాగా ఇష్టమైన పాట ఏంటంటే కంచెరేగి తీపివోలే పాట పాడుతారు. చరణం పాడు. కంచెరేగి తీపివోలే లచ్చుమమ్మో నీ కంఠమెంత మధురమేవో లచ్చుమమ్మ, పారేటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు. నాకు అది పాట రాదులే కానీ మంచి పాటలు అవి. జంగిరెడ్డి ఫస్ట్ జంగిరెడ్డి అన్న పాటిండు, తర్వాత ఈ మధ్య ఏదో సినిమాలో కూడా పెట్టిల్లు కదన్న, సినిమాలో కూడా పెట్టిల్లు. ఆయన రామ్ మిరియాల పాడిండు అదొకటి. చాలా పాటలు ఉంటాయి అన్న ఆయన పాటలు. అసలు మనం విన్నా కొద్ది వినబుద్ధి అవుతుంటుంది. మహాపండితుడు. అమ్మో అస్సలు మామూలు అంటే బాగా చదవడం వలన అది నువ్వు కూడా చదివితే ఇంకా అద్భుతంగా రాస్తావు. పాటలలో నీకు బాగా పేరు తెచ్చిన పాటలు ఏమైనా గుర్తున్నాయి? ఇదే అన్న కాలం నీతో నడవదు, అది వైరల్ అయింది. అది కాలం నీతో ఒకటి. నేను రాసిన పాటలలో ఎక్కువగా నాకు పేరు తీసుకొచ్చిన పాటలు అయితే నల్లని రేగడి, కాలం నీతో నడవదు, జై భీమ్ పాట, ఇది బొమ్మ కాదురా, నాది నాది అంటావు నరుడా, ఇవన్నీ వాడినావు. ఇవన్నీ వాడేసిన. ఇవన్నీ నాకు పేరు తెచ్చిన పాటలే. చదువు మీద ఏమన్నా రాసినావు పాటలు? చదువు మీద రాయలేను. ఏం రాయలేదు. బాల్యం మీద రాసిన. నీ జీవితం మీద ఏమైనా రాసుకున్నావా? కుటుంబ నేపథ్యం అంత గొప్ప జీవితం మన ఆత్మకథలు రాసుకునేంత గొప్పలం కాలేగా. ఇంకా కేసీఆర్ మీద రాసినావా? కేసీఆర్ మీద చాలా రాసిన. ఒక పాట వాడు. ఇప్పుడు గుర్తులేవా? మర్చిపోయినావా?
అంటే అప్పటికప్పుడు రాయడం, రికార్డ్ చేయడం, ఉమ్. చరణాలు గుర్తుండవు, ట్యూన్ గుర్తుంటాయి. అంటే కేసీఆర్ బర్త్డే సాంగ్స్, కేటీఆర్ మీద రాసిన పాట ఏ రాసిన కేటీఆర్ మీద ఒకటి? ఆకలి కడుపులకు ఆసరవేణువై ఆపద తీర్చే అండవు నువ్వే కేటీఆర్ అన్నా. ఈ పాట నేను రాసిందే. కవితమ్మ మీద ఓ పాట ఉంటుంది. ఏం పాట? ఇవన్నీ నల్గొండ గద్దరు నర్సిరెడ్డి అని అంటారు చూసిన, ఆయన పాడిన పాటలే. నీవు రాస్తే ఆయన పాడిండా? కాకపోతే ఏంటంటే అందరు ఆయనే రాసిన అనుకుంటా ఉంటారు, ఆయన రాయడు. ఏంటి, అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన మాట, నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరిచితిరా, ఉప్పెన తీరుగా వస్తదిరా కాసుకోండిగా, పిడికిలి ఎత్తిన నేలవడి కన్నది బిడ్డలరా, మీ అరుపులు బొబ్బలు డబ్బాల మోగేరాలేరా. ఎవరి మీద రాసిన పాట? కవిత మీద. ఆయన వాడిండు, ఆయన పాడింది నల్గొండ నర్సిరెడ్డి వాడిండు పాట. నర్సిరెడ్డి వాడిండు, వేరే అన్న చేయించిండు, నేను రాసిన కవితమ్మ మీద. నీవు రాసినట్టు తెలియదు ఈ పాట. అంటే ఇప్పటివరకు అక్కకు కూడా తెలియదు. అవునా? ఉంటనే తెలిసింది. ఏమన్నా పాట అయింది? బాగా రాసినావు, మంచి పాట రాసినావు నా కోసం అని. రేవంత్ రెడ్డి మీద రాసినావన్నా? లేదన్నా, పరిచయం లేదు ఎక్కువ కదా. అవును, మీది ఇక్కడ వరంగల్ అయిపోయి ఇక్కడ వైపునారా? ఇద్దరు ఉండేది హైదరాబాద్లే కదా. రాస్తాం మరి ఆయన ఒకటి అంటే కొంచెం ఇంకా ప్రాక్టీస్ చూడాలి కదా. చూసిన తర్వాత అంటే ఫీల్ కావాలి, అంతే కదా. ఫీల్ అయితేనే ఏదన్నా మనం రాయగలం, లేకుంటే అంటే రాయొచ్చు అన్న, ఏముంది కళాకారునిగా. కానీ మొన్నటిదాకా నేను బీఆర్ఎస్కి సపోర్టెడ్గా వేదికల మీద పాటలు పాడిన, చేసిన, తిరిగిన, జెండా పట్టుకొని తిరిగిన కదా. మెంబర్ వన్ టీఆర్ఎస్ మెంబర్ కాదు మరి కళాకారుని ఏముంది? కళాకారు టీఆర్ఎస్ మెంబర్నేం కాదు, కానీ వేదికల మీద ఇప్పుడు ఆయనకి వ్యతిరేకంగా పాటలు పాడిన నేను. మళ్ళీ సడన్గా మనం అట్లా మార్చుకోలేం కదన్న. అవును, జనం కూడా ఊకోరు. వీడు మొన్నటిదాకా ఆడ ఎగిరి పాడి ఆ పాటలు పాడినాడు, ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ రాగానే రేవంత్ అన్నకు సపోర్ట్గా పాడుతున్నాడు. ఏంది వీడు, అంటే వీడు ఎక్కడి అంటే ఏ గొంగ ఏమంటారు చూసిన, ఏ గొంగ ఎండకా గొడుగు పట్టేటోడా వీడు అని అనిపించుకోవడం ఇష్టం లేదు. ఓకే, అంటే ఈ తరహానే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాం. అంతే అన్న, అట్లనే అంతే ఇక అంతే. నెక్స్ట్ ఈ మధ్య రాసిన పాట ఏమన్నదా? ఇప్పుడు ఊరి మీద ఓ పాట రాస్తున్నా, ఈ మధ్య తండ్రి మీద ఓ పాట రాసిన, తండ్రి మీద ఓ పాట రాసిన. కొత్తయి ఇదొకటి అదొకటి చరణాలు వాడు. తండ్రి చనిపోతే ఒక కొడుకు పాడే పాట ఒకటి రాసిన. ఏ దిక్కు పోతున్నవో మాయ్యా, ఏ దిక్కు పోతున్నవో, ఈ ఇల్లు వదిలిపోతున్నవో మాయ్యా, మమ్మొదిలిపోతున్నవో, పాడే మీద నీకు నిద్దరేంది, నీ నులక మంచం దిక్కులేనిదైంది, ఒంటరి పయనం గట్టినవో, ఒడవని దుఃఖాన్ని పెట్టినవో, ఏ దిక్కు పోతున్నవో మాయ్యా, ఏ దిక్కు పోతున్నవో, కాయ కష్టం చేసి కన్నీళ్ళు దాసి కట్టినవి గూడును, ఇల్లు ఎగురం చేసి మొగురాని వై ఇల్లెత్తు నిలిసినవు, ఇంటి భారం మోసి బాధ్యత తెలిసి మా కంటి పాపవైనవు, ఎన్ని బాధలు ఉన్నా నలుగుతూ ఉన్నా పంటి కింద నలిపినవు, నువ్వు కట్టుకున్న ఇల్లు చిన్నవోయే, పెంచుకున్న పేరు పాడేయనకే, ఎందుకేవో అయ్యబోతా ఉన్నావు, మళ్ళొచ్చే దారేదో చెప్పకున్నావు. అంటే తండ్రికి ఒక్క కామన్ మ్యాన్కి అర్థమవుతుంది కదా, దాంట్లో ఊరిలో ఎన్ని అనుబంధాలు ఉంటాయి, ఇంటితో అన్నిటి మీద వచ్చేసింది. దాంట్లో అన్నిటి మీద ఒక 10 చరణాల పాట అనేది పెద్ద, చాలా పెద్ద పాట. 10 అంటే చాలా పెద్ద పాట. వాడని నేను అంతవరకు. ఇంకో పాట ఏదంటావు? ఇంకో కొత్తగా రాసినవి అంటే ఊరి మీద రాసిన ఒక పల్లవి రాసిన, నిన్ననే రాసినది. మా ఊరుంది ఒంటరిగా నేను పోతున్నరా తోడుగా, దాని ఎదనిండా దుఃఖమురా, దాని ఎదనిండా దుఃఖమురా,
కన్న బిడ్డల జాడలేక అరచేతిలో ఆటపాటలు నేర్పి పెంచింది నా పల్లెరా, కులమత భేదాలు లేకుండా నా పల్లె బంధాలు ఇచ్చిందిరా, శాశ్వత చిరునామా నా ఊరురా, శాశ్వత చిరునామా నా ఊరురా, అద్దె కొంపల్లో బందీగా ఏం బతుకురా. అంతవరకే రాసిన దాని ట్యూన్. ఆ తర్వాత అద్దె కొంపలు అన్న తర్వాత మళ్ళీ మా ఊరు ఉన్నది ఒంటారిగా నేను పోతున్నారా తోడు. అంటే నాకు బేసిక్గా అన్న నా మైండ్ సెట్ ఏంటంటే హైదరాబాద్లో బతకడం నాకు ఇష్టం ఉండదన్న. అందుకోసం పాట రాసుకున్నావు. ఇది ఎప్పటి నుంచో రాయాలనుకుంటున్నా. అప్పుడు రాసిన పాట, ఫస్ట్ సెకండ్ రాసిన పాట ఉంది కదా, నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికి వస్తున్నా ఈ పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నా చేరది ఏవే పల్లె. అప్పుడు రాసినావు. అప్పుడు రాసినావు. ఇప్పుడు ఊరు ఒంటరైంది, ఇప్పుడు ఓన్గా రెడీ అయినావు. నేను పోవాలరా నాయన అని ప్రకృతి దేవత దీవించి పంపితే పోతమ్మా. అంటే మీరు గోరెంకన్న మీద అందశ్రీ మీద వాడింది కదా, గోరెంకన్న పాటలు మిట్టపల్లి పాటలు పాడిన అన్నారు. గద్దరన్న మీద ఏమన్నా రాసినాయి కానీ ఆయన మీద రాసినాయి, ఆయన మీద పాడిన ఆయన ఉన్నాయేమన్నా పాడినాయి? అంటే గద్దరన్న చనిపోయిన వెంటనే నేను ఒక పాట రాసిన. అవునా? ఆ రోజు ఎల్బీ స్టేడియంలో మోగిన పాట నాదే, నేను రాసింది. కొన్ని ఉన్నాయి అప్పటికప్పుడే. నేను ఇక్కడ అంటే గద్దరన్న చనిపోయిందని నాకు ఒక కాల్ వచ్చింది, స్టేటస్లో చూసిన. ఇమ్మీడియట్గా ఆన్నే కూర్చొని ఒక 1 అవర్లో రాసి రికార్డ్ చేసేసినాం. ఏం పాట? స్టూడియోలో ఉన్నా. ఆ తర్వాత మేము 4-5 సింగర్లను కలిసి పాడినాం, కానీ ఫస్ట్ అయితే నేనే పాడినా. కూలిపోయేనే మా పాటల శిఖరం, రాలిపోయేనే ఈ పేదల రాగం, నింగికెగసినాది ఓ ఎర్రని గానం, నింగికెగసినాది ఓ ఎర్రని గానం, పయనమైపోయినది పోరు ప్రవాహం, జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు, అడవి గుండె పైన నీ పాట సంతకం, పీడిత జన విముక్తికి పట్టిన పంతం, సమసమాజ నిర్మాణం వైపే పయనం, జీవితమంతా ప్రజా ఉద్యమగానం, పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, ఆ తూటాలను కడుపులోన పాట దాసుకున్నది జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు, నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో, మాలాంటి వాళ్లకు నీవే స్ఫూర్తిదాయకం, నువ్వు గజ్జ కట్టి ఎగురుతుంటే ఎర్ర జెండలా, ఆ జెండ బట్టి కదిలే జనం అడవి దారిలా, నీ పాటకు మరణమే లేనేలేదుగా, నీ పాటకు మరణమే లేనేలేదుగా, నువ్వు తిరిగొస్తావు ప్రతిరోజు పొద్దు పొడుపులా. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సూపర్. అంటే పాటలు రాయడం కూడా అందరికీ రాదు అన్న. చుట్టుపక్కల ఉన్న వాతావరణము ఏదో ఉండాలి, సంథింగ్ ప్రత్యేకమైన ఒక అది ఉంటేనే రాయగలరు, లేకుంటే అందరికీ ఆ ట్యూన్ పట్టుకోవడము అల్లడము అది చేస్తారు. ఇప్పుడు అందశ్రీ ఏం చదువుకున్నాడు ఆయన, ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఎంత గొప్ప పదప్రయోగం చేస్తాడు. కొందరికి అట్లా వస్తుందేమో మరి. అవును కదా. చివరిగా అంటే పాటలు రాయడానికి, పాట రాయాలి అన్నదానికి మీకు స్ఫూర్తినిచ్చిన వారు ఎవరు? ఒకటి, మీరు రాసిన పాటలు విని మీరు పొందిన అద్భుతమైన ప్రశంస ఏమిటి? అంటే స్ఫూర్తి అని అంటే నేను ఎక్కువగా మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, గోరేటి వెంకన్న పాటలు పాడుతాం అని, మిట్టపల్లి సురేందర్ అన్న పాటలు, గోరేటి వెంకన్న పాటలు, అందశ్రీ, జయరాజన్న, వీళ్ళ జయరాజన్నతోనైతే నేను చిన్నప్పటి నుంచి తిరిగిన, యశ్పాలన్నతో చిన్నప్పటి నుంచి తిరిగిన, వీళ్ళ పాటలన్నీ వింటూ పెరిగినన్న నేను. కానీ నేను పాటలు రాయడానికి నాలో నుంచి నేనే ఒక కసిగా, కోపంగా, అవకాశాలు లేక స్టూడియోలో చుట్టూ తిరిగితే పాడలేవు ఎందుకు నీకు అన్నీ, ఇవన్నీ అందరు చెప్తారన్న అవమానాలు పడ్డా అని. కానీ నేను కూడా పడ్డా, చాలా చిన్న ఏజ్లో పడ్డా.
అక్కడి నుంచే నేనే రాస్తే అయిపోతుంది కదా, ఎందుకు 8th క్లాస్లో రాసిన అనుభవం ఒకటి ఉంది నాకు, రాయగలను. అప్పటికే నేను కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే మా సారు ఎన్ఎస్ఎస్ కూతురు సత్యనారాయణ సారు నాకు మీద ఎయిడ్స్ మీద, మంత్రాల మీద కొన్ని అవేర్నెస్ సాంగ్స్ రాయించిండు నా చేత. రాసిన నేను రాయగలుగుతున్నా కదా, రాసి నేనే ఇంకో 4-5 సింగర్లకు అవకాశం ఇస్తే అయిపోతుంది కదా అని ఆ రోజు ఫిక్స్ అయినా. ఈ రోజుకి ఇస్తూనే ఉన్నా. నేనే అవకాశం ఇచ్చిన సింగర్లు సినిమాల్లో కూడా వాడిల్లు. పుష్పలో సామి సామి పాట పాడిన మౌనిక యాదవ్ని కూడా నేనే పాడించిన ఫస్ట్. అవునా, నా సామి అనే పాట ఉంది పుష్పలో. సామి సింగర్. ఆ అమ్మాయిని ఏ పాట పాడించు అమ్మాయితోనే? ఫస్ట్ నేను కట్ట మీద కూసున్న ఫోక్ పాడది. కట్ట మీద కూసున్నాడే సక్కని సూపుల సిన్నోడే, మేనరికమున్న పిల్లోడే మా ఇంటి ముందర ఉంటాడే, లబ్బరు గాజులు తెచ్చాడే, రిబ్బన పువ్వులు తెచ్చాడే, కట్ట మీద కూసున్నాడే ఇదోటి. కలరు ఫుల్ రిబ్బన కావాలే, బుంగలు రావాలే, గల్లు గంటలున్న గజ్జలు కావాలే, నా కాళ్ళకు మెరవాలే, బావా నా కళ్ళకు కాటుక కావాలే, అది అచ్చమైన ఐటెక్స్ కంపెనీ అవ్వాలే. ఈ పాటలు పాడించిన తర్వాత మనోడు మాటల తిరుపతి ఆయన ఛానల్లో ఒక పాట పాడించిండు. అది చూసి సుకుమార్ గారు ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చిండు. ఆ అమ్మాయి చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు చాలా బిజీగా ఉంది. నీ శిష్యురాలేం కాదు, పెద్ద నీకంటే చిన్నమే. శిష్యురాలేం కాదు, అవకాశం నీ ద్వారా వచ్చింది. అమ్మాయి యాక్చువల్గా దానికి డబ్బులు ఆ అమ్మాయి ఖర్చు పెట్టుకుంది వాస్తవానికి. ఆ అమ్మాయి సాయి చరణ్ రెడ్డి అని ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు వాళ్ళు ఖర్చు పెట్టుకొని, ఇప్పుడు అప్పటికే నా ఛానల్ స్టార్ట్ చేసిన నేను, నాకు సబ్స్క్రైబర్స్ అప్పటికే 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక ప్లాట్ఫామ్ అయినా కావాలి కదా. అవును, రాసేటోడు కావాలి. తప్పకుండా అది అవకాశం. ఇప్పుడు మనకు ఎంత టాలెంట్ ఉన్నా ఎవరో ఒకరు ఉండాలి. ఇప్పుడు ఆ అమ్మాయి పాడుతుంది అని నేను ధైర్యం చేసి పాడిపించి హిట్ అయింది. ఫస్ట్ పాటనా రికార్డెడ్ అమ్మాయిది? ఫస్ట్ పాట. అంతకుముందు బోనాల పాట ఒకటి పాడిందిలే కానీ హిట్ అయిన పాటలలో ఇవి 2 పాటలు. కలర్ఫుల్ ఒకటి, వీటి నుంచి సాయి టీవీలో పాడింది మాటల తిరుపతి. దాంట్లో అది చాలా పెద్ద హిట్ అయింది. అది ఒక 100 millions దాకా పోయింది. 100 millions 70 millions పోయింది. అది పెద్ద హిట్ అయింది. దాన్ని చూసి సుకుమార్ ఈ అమ్మాయికి అవకాశం. సినిమాలో కూడా హిట్ ఆ పాట, మామూలు హిట్ కాదు. అవును, సినిమాలో కూడా హిట్. అట్లా సోనీ ఆదర్ల, వీణ ఒక్కసారి అయిన తర్వాత చాలా మందికి అవకాశాలు ఇప్పించిన నేనే. మంచి ప్రశంస ఎవరి దగ్గర నుంచి? అయితే యాక్చువల్గా ఒక ఫోక్ సాంగ్ వచ్చిందన్న నాకు ఆ ప్రశంస రీసెంట్గా. జిల్లేలమ్మ జిట్ట అని ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది. ఏదది? జిల్లేలమ్మ జిట్ట వాని మనసు తేనె బుట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట వానితోని ఎగేదెట్ట, ఏందే ఏమే అంటాడే వాని పిల్ల నేనైనట్టు, అయినా కోపం రాదేందే వాని మాయల్లోనే పడ్డట్టు అని ఇట్లా ఒక లిరిక్ ఉంటుంది ఆ పాటలా. ఎప్పుడు రాసిన పాట? లాస్ట్ ఇయర్ రాసిన. ఉందా పాట? ఉంది. అసలు ఈ పాట నుంచి ప్రశంస ఎవరి దగ్గర నుంచి వచ్చిందని మీరు షాక్ అవుతారు ఫస్ట్. పిల్ల అంటూ పిలుసుతాడే పల్లా మీసం పిల్లగాడు, కిల్లా నవ్వుతాడే అల్లరి చేసి పొల్లగాడు, పిల్ల నాతో వస్తావా పిప్పరమెంటు ఇప్పిస్తా, ఓ పిల్ల నాతో వస్తావా పిప్పరమెంటు ఇప్పిస్తా అంటూ ఆగం చేస్తాడే మేనత్తకు తొలుసూరి కొడుకువాడు, జిల్లేలమ్మ జిట్ట వానితోని దోస్తి ఎట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట వానితోని ఎగేదెట్టా, వాడా కట్టుకు సందెకాడా సైగలు చేస్తాడు ఏందుల్లా, సేను కాడా సెయ్యి బట్టి వదలానంటాడు ఎట్టుల్లా, ఏందే ఏమే అంటాడే వాని పెండ్లా నేనేనైనట్టు, ఏందే ఏమే అంటాడే వాని పెండ్లా నేనేనైనట్టు, అయినా కోపం రాదేందే వాని మాయల్లోనే పడ్డట్టు, జిల్లేలమ్మ జిట్ట వాని మనసు తేనె బుట్ట, ఓ జిల్లేలమ్మ జిట్ట వాడు లేకపోతే ఎట్టా, ఎంత
ఎంత మందిలో వాడున్నా అందరికన్నా అందగాడు, దగ్గరకొస్తే పాడుగాను గుండెల్లో దగ్గరకొస్తే పాడుగాను గుండెల్లో గుబులేందుల్లా, పానం కన్నా ఎక్కువయ్యి గుడిసేసుకున్నాడు గుండెల్లా, ధ్యానం గానం వానిదయ్యి కూడేసుకుంటాను వానుల్లా, వాడు పక్కనుంటే లోకమంతా వాడే ఉంటాడేందుల్లా, జిల్లేలమ్మ జిట్ట వాడు జన్మ జన్మల జంట, ఓ జిల్లేలమ్మ జిట్ట ఇది రాసిన రాతేనంట. ఇట్లా బాగుంది ఈ పాట, చాలా బాగా రాసిన, గొప్ప వ్యక్తీకరణ ఉంది. మరి ఎవరు మీ ఆమెను చూసి రాసినవా? లేదన్నా, లేదు, జస్ట్ అట్లా ఇప్పుడు అట్లా రాయాలంటే మనం ఎన్ని ఫీల్ దాంట్లో చాలా ఫీల్ ఉంది ఆ పాటలో. ఎవరిని చూసి రాయలేదు, జస్ట్ ఒక ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అన్న ఒక పాట కావాలి రాస్తావా అని అడిగితే వాళ్ళకి రాసిచ్చినావు, రాసిచ్చిన. మీ ఆమె ఉన్నది పాటనే చాలా బాగున్నది అన్నది, ఏముంటుంది. అయితే ప్రశంస చెప్పు, ఎవరు వచ్చింది? సడన్గా ఫోన్ వచ్చిందన్న, ట్రూ కాలర్లో చూస్తే అందశ్రీ అని ఉంది. అంటే నేను అందశ్రీ అన్న, ఓకే ఎత్తిన, అన్న నమస్కారం చెప్పండి అన్న. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అని అన్నాడు. అయ్యో అన్న ఏందన్నా ఇదనన్నా, నేను మిమ్మల్ని గుర్తుపట్టినన్నా, చెప్పండి అన్న గుర్తుపట్టినవా నాన్న, ఇది నువ్వేనా రాసింది, జిల్లేలమ్మ జిట్ట వాని మనసు తేనె బుట్ట, జిల్లేలమ్మ జిట్ట వాని తోని ఎగేదెట్ట, ఏందే ఏమే అంటే అది మొత్తం చదువుతున్నాడు అన్న. ఏందే ఏమే అంటాడే వాని మాయల్లో నేను వాని పెళ్ళాన్నే నేను అయినట్టు, మన మాయల్లో నేను పడ్డట్టు, అయినా కోపం రాదేందే వాని మాయల్లో నేను పడ్డట్టు. గొప్పగా రాసినావు నాన్న. అంటే జిల్లేలమ్మ జిట్ట అనే పదాన్ని అప్పుడెప్పుడు క్లెమెంట్ వాడిండు, జానపదం హిట్ అయింది. మళ్ళీ నువ్వు వాడినవు, పాట హిట్ అయింది మంచిగా. అంటే జానపదాన్ని వాడుకోండి బిడ్డ, కానీ మంచిగా వాడండి. నువ్వు వాడినవు, పాట హిట్ అయింది, పదం నిలబడింది, జనాల్లో బతికింది, చాలు. నా ఆశీర్వాదం ఉంటుంది, మంచిగా రాయి, మంచిగా బతుకు అని అన్నాడు. గ్రేట్, చాలా మంచి ప్రశంస. నిజంగానే నువ్వు ఇంతవరకు వాడిన పాటలలో కొన్నిట్ల ట్యూన్ బాగుంది, కొన్నిట్ల రిథమ్ బాగుంది, రైమింగ్ దీంట్లో నీకు సాహిత్యం బాగుంది. తర్వాత నువ్వు పోల్చిన పోలికలు అద్భుతమైన ప్రతీకలు, మామూలు ప్రతీకలు కావు. శ్రీనాథుడు అలసాని పెద్దన హిమాలయ పర్వతాలలో పెద్దపులి మాంసము తిని మానస సరోవరంలో తలకాయ కొట్టినప్పుడు మాంసం ముద్దలు ఎగిరిపడిన ఒక పద్యం ఉంటుంది. అద్భుతమైన పోలిక అది. శ్రీనాథుడు పల్నాడు గురించి చెప్తాడు, పల్నాడు గురించి చెప్తాడు. ఇట్లా ప్రతీకలు అనమాట, దుఃఖం ఉండని బాధ ఉండని. నీ చివరి దాంట్లో కూడా ఒక అద్భుతమైన పోలిక, అద్భుతమైన ప్రతీక ఉంది. మంచి సాహిత్యం వచ్చింది ఈ పాటలో. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన పాటలు. ప్రసాద్ వయసులో చిన్నవాడు అయినప్పటికీ కూడా మంచి సాహిత్యం రాస్తున్నాడు. రకరకాల పాటలు నేను 20-25 నిమిషాలు మాట్లాడదామని అనుకున్నాను నేను, కానీ తను పాడుతున్న కొద్దీ మంచి గాత్రం ఉంది, మంచి సాహిత్యాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి తెలంగాణలో వచ్చిన ఇప్పుడు ఈ తరానికి సంబంధించిన ప్రతినిధులు వీళ్ళంతా, ఈ తరంలో రాస్తున్న వాళ్ళు ప్రసాద్ని మంచి పాటలు రాసి మరింత మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.